హలో ఎవ్రీవన్, కాజు మసాలా అండి. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ గీ వేసుకున్నాను. గీ హీట్ అయిన తర్వాత 1 కప్పు జీడిపప్పు పలుకులు అయితే వేసుకొని సిమ్ లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. సిమ్ లో పెట్టుకుంటేనే రెసిపీకి టేస్ట్ బాగుంటుంది. మనకైతే ఒక 10 మినిట్స్ లోనే మొత్తం రెసిపీ అయిపోతుందండి. క్విక్ గా అయిపోతుంది. పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా ఈ రెసిపీ అయితే చాలా బాగా నచ్చుతుంది. మనకి బయట షాప్స్ లో అమ్ముతారు కదండి కాజు మసాలా, చాలా టేస్ట్ బాగుంటుంది కదా. సేమ్ మీకు అదే టేస్ట్ వస్తుంది, డిఫరెంట్ స్టైల్లో ఉంటుందండి. నేను మ్యాగీ మసాలా యాడ్ చేసి చేశాను. దీంట్లో ఎక్స్ట్రా సాల్ట్, కారం ఏం యాడ్ చేసిన అవసరం లేదు. కొంచెము గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని లాస్ట్ లో మ్యాగీ మసాలా వేసుకోవటమే అండి, మీ టేస్ట్ తగ్గట్టు. నేనైతే 1 కప్పుకి 1.5 ప్యాకెట్ యాడ్ చేశాను. ఈ ప్యాకెట్ బయట స్టోర్స్ లో ఉంటాయండి, కొనుక్కోండి. చాలా చాలా టేస్ట్ బాగుంటుంది. సో ఆరిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకుంటే మనకు 1 మంత్ అయితే స్టోర్ ఉంటాయి. ఈ రెసిపీ చాలా ఈజీగా ఉంది కదండి. ట్రై చేసి అయితే నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి ఎలా కుదిరిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.